తాజా అంశం చూస్తున్నాం. గుంటూరు జిల్లా బాపట్లలోని కొల్లపూడి వారి వీధిలో యువతి అపహరణ యత్నం జరిగింది. తెల్లవారుజామున ఇంటి బయట ముగ్గు వేస్తున్న యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఆమె సోదరి కేకలు వేయటంతో స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతిని అపహరించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్లలోని కొల్లపూడి వారి వీధిలో యువతి అపహరణ యత్నం జరిగింది. తెల్లవారుజామున ఇంటి బయట ముగ్గు వేస్తున్న యువతిని ఇద్దరు యువకులు అపహరించేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఆమె సోదరి కేకలు వేయటంతో స్థానికులు వారిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతిని అపహరించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ను అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, యువతి అపహరణకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఘటన సంచలనం రేపింది. సంక్రాంతి సందర్భంగా ఇవాళ తెల్లవారుజామున భోగి ఒకటిని ఇద్దరు యువకులు వచ్చి బైక్ పై తీసుకెళ్లేందుకు బలవంతంగా ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ యువతి సోదరి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ యువకుల్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిని అంటే సమీపంలోని పోలీస్ స్టేషన్ కూడా అప్పచెప్పారు. ఎందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్లాలనే అంశం పైన ప్రయత్నించారనే అంశం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అమ్మాయితో వారికి ఏమైనా పరిచయాలు ఉన్నాయా, లేకపోతే కొత్తగా ఏమైనా అమ్మాయిని తీసుకెళ్లి వేరే విధంగా ఏమైనా చేయాలనుకున్నారా అనే అంశాలపైన దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ముఠాగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే వీరి ఇద్దరు యువకులే ఉన్నారా అనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తు చేస్తున్నారు. పండగ వేళ జరిగినటువంటి ఈ ఘటన కేవలం కోలమూడి వారి వీధులనే కాకుండా బాపట్ల పట్టణం అంతా కూడా ఒక సంచలనంగా మారింది. పోలీసు వెంటనే స్థానికులు అప్రమత్తం కావడం అనేది ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశము. మొత్తం ఈ ఘటన అంతా కూడా సమీపంలోని ఒక ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలో నమోదు కావడంతో ఈ కేసుకు సంబంధించి కూడా ఒక బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. వెంటనే స్థానికులు కూడా అప్రమత్తం కావడంతో యువకులు తప్పించుకునేది కూడా వీలు లేకపోయింది. వారిద్దరిని కూడా పట్టుకున్నారు. అనంతరం చట్ట ప్రకారం వారిద్దరిని పోలీసులకు అప్పచెప్పారు. వారిపైన వివిధ సెక్షన్ల కింద కేసును అపహరణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఈ అమ్మాయికి ఇంత ముందే ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.